అప్పుడు ఇంకో దున్నపోతుని తీసుకొచ్చి కాపలా పెట్టడం. అదే. ఇంకో రక్షణకు కాపలాగా ఇంకో జంతువుని పెట్టుకోవడం. హ్మ్. అంటే ఒక కాపలాదారుని పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశాన్ని కాపలాదారుడిగా పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గీసిన గీతను జన సైనికులు దాటద్దు, దాటకూడదు, ఆయన వ్యూహం ఆయనకు ఉందని మొదటి నుంచి ఆయన చెప్పారు, నాగబాబు గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఇప్పుడు జన సైనికులు ఆ గీత దాటేస్తున్నారా? అందులో కూడా ఒక మనం డ్రామా చూడాలా, లేదంటే వాళ్ళకి ఇండివిజువల్గానే ఆ ఆవేశాలు, ఆ కోపం, ఆ నిరసనలు ఇవన్నీ వస్తున్నాయా? వాళ్ళు పాపం అదే నమ్మారు. ఆయన ఓ అద్భుతమైన వ్యూహకర్త, ఆయన నన్ను చెప్పినట్టు నమ్మండి నడుచుకోండి, వినండి. ఇవన్నీ అనేసి. సీట్లు ఇచ్చాక వాళ్ళకి అర్థమైంది అది వ్యూహం లేదు, బొక్క లేదు, చంద్రబాబు వ్యూహంలో ఈయన ఒక పావు అన్నటువంటి. అంటే ఈ వ్యూహం మొత్తం బాబు గారిది, ఇది బాబు కాదు. గారిది. అదే అదే. మనల్ని ఎదవల్ని చేస్తున్నారని అర్థమైంది. అందుకని సహజ సిద్ధంగా వచ్చింది. అట్లనే వాళ్ళు ఏమి పవన్ కళ్యాణ్ వదిలేసేం పోరు. అయితే ఎంతమంది ఉన్నారన్నది లెక్క కదా. ఇప్పుడు వీళ్ళకి కోట్లాది ఓట్లుంటే అసలు తెలుగుదేశం ఎందుకు పొత్తు పెట్టుకుంటాడు ఆయన? ఒక విషయం మెచ్చుకోవాలా, పవన్ కళ్యాణ్కి తన శక్తి ఏంటో తనకు తెలిసింది. తను పాన్ ఇండియా స్టార్ కాదు, ఒక చిన్నపాటి తెర అన్నటువంటిది రాజకీయాల్లోకి వచ్చాడు. తనేం పాన్ ఇండియా స్టార్ కాదు, జగన్ అంత స్థాయి నాకు లేదు, చంద్రబాబు అంత స్థాయి నాకు లేదు, బీజేపీకి ఎక్కువ కమ్యూనిస్టులకి తక్కువ, లేదా బీజేపీ కమ్యూనిస్టుల కంటే ఎక్కువ, అంతే. బీజేపీ కమ్యూనిస్టుల కంటే ఎక్కువ, తెలుగుదేశం వైసీపీల కంటే తక్కువ.